హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరల్. అందరూ బాగున్నారా? మేము కూడా సూపర్ ఉన్నామండి. ఈరోజు అయితే నేను గోంగూర పప్పు చేసి చూపించబోతున్నానండి. గోంగూర పప్పే కదా, రొటీన్ కదా అనుకుంటున్నారా? కానీ గోంగూర పప్పు ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారండి. నేనైతే నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం దాల్ని క్లీన్గా కడిగి పెట్టేసి ఒక 5 minutes సోక్ చేసి పెట్టుకోవాలని. ఇలా సోక్ చేసి పెట్టుకున్న తర్వాత దాల్ని కుక్కర్లో వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి నేనైతే ఆల్రెడీ తరిగి పెట్టుకున్నానండి ముందే. అలా పచ్చిమిర్చి వేసి పెట్టుకున్న తర్వాత కొంచెం మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి పప్పులోన అంటారా, వెల్లుల్లి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, అదే ఎక్స్పెషల్ ఈ గోంగూర పప్పులో. తర్వాత మనం కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర జస్ట్ అలా డైరెక్ట్ వేసేసుకున్నాను, ఇలా అయినా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం మనము మెంతి పౌడర్ వేసుకోవాలండి. మెంతి పౌడర్ కూడా దీంట్లో చాలా టేస్ట్ని ఇస్తుంది. మెంతి పౌడర్, జీలకర్ర పౌడర్ ఈ గోంగూర పప్పులో మెయిన్ టేస్ట్ అంటే ఇదేనండి. తర్వాత మనం మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను అయితే దీంట్లో వేసుకోవాలి. మనం గోంగూర వేసి పెట్టుకున్న తర్వాత కొత్తిమీరను కూడా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇలా యాడ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా, చింతపండు అవసరం లేదు అని కొంతమంది అంటారు. కాకపోతే కొంచెం వేసుకుంటే టేస్టే బాగుంటుందండి. కొంచెం నానబెట్టి పెట్టుకున్న చింతపండు చాలు. కొంచెం పప్పు పొంగకుండా విజిల్స్ వచ్చినప్పుడు ఆయిల్ లైట్గా అలా వేసుకోవాలండి, అంటే టేస్ట్ కూడా వస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, నేను చెప్తున్నా కదా. తర్వాత వాటర్ వచ్చేసి నేను 1 కప్పు కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి, సరిపోతుంది అలా అయితే. తర్వాత ఇలా కుక్కర్లో పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 2 or 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి. ఇలా 2 or 3 విజిల్స్ వచ్చాక పప్పు అయితే మనకి ఇలా వస్తుంది. మనం తర్వాత సరిపడ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనం మంచిగా పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తి తీసుకొని మనం మెదుపుకోవాలి మెత్తగా అయ్యేదాకా. మన ఇష్టం అండి. కొంతమంది మెత్తగా పప్పు మెత్తగా చేసుకోవాలి అంటారు, మెదుపుకోవాలంటారు. కొంతమంది కచ్చపచ్చ ఉన్నా చాలంటారు. నేనైతే కొంచెం మెత్తగానే చేసుకుంటాము. తర్వాత మనము ఒక బాణె తీసుకొని ఆయిల్ వేడి చేసుకున్నాము పోపు వేసుకోవడానికి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం యాజ్ యూజువల్గా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. మనం అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలండి. మనము ఈ గోంగూర పప్పులో ఆనియన్ పోపు పెడితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దీనికి మెయిన్ టేస్ట్ ఇచ్చేది అదే ఆనియన్ పోపు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచిగా పోపు పెట్టేసుకుంటే వేడి వేడి రైస్లోకి మంచి గోంగూర పప్పు వేసుకొని అలా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.